హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మోక్షశ్రీ DIY. ఈరోజు ఈ ట్రెండింగ్ పఫ్ హ్యాండ్స్ కటింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది కూడా చెప్తాను. సో చూడండి. ఫ్రాక్ కోసం కట్ పీస్ శారీస్ 2 తీసుకున్నాను అనమాట. అంటే ఫుల్ శారీ అనుకోండి. సో ఇప్పుడు వన్ సైడ్ వచ్చేసి ఇది ప్లెయిన్ కదా, వన్ సైడ్ వచ్చేసి ఇలాగా హ్యాండ్స్కి మనం నార్మల్ హ్యాండ్స్కి ఎలా ఫోల్డ్ చేసుకుంటామో అలా ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి మనం నార్మల్ హ్యాండ్ ఎలా మార్కింగ్ చేసుకుంటామో అలా మార్క్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి 3/4 స్లీవ్స్ అనుకున్నాను నేను. సో 16 ఇంచెస్ లెంత్, చెస్ట్ బై 10, ఆర్మ్ హోల్ డౌన్ మార్కింగ్ వేసాను అనమాట. తర్వాత ఆర్మ్ హోల్ ఇలాగా షేప్ తీసేసుకోవాలి. ఇది కూడా మనకి కరెక్ట్గా రావాలంటే ఆర్మ్ హోల్ రౌండ్ ఎంతైతే వచ్చిందో సో దానికి మనకి 14 వస్తుందన్నమాట. సో ఆర్మ్ హోల్ రౌండ్ 14 రావాలంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 6 మార్క్ చేసుకోండి. ఇలాగ షేప్ ఇవ్వండి. ఇప్పుడు ఈ రౌండ్ కొలుచుకున్నారంటే మనకి 14 కరెక్ట్గా వస్తుందన్నమాట. సీమింగ్ అలవెన్స్ 2 ఇంచెస్ వదలండి. ఇక్కడ హ్యాండ్స్ విడ్త్ ప్లస్ సీమింగ్ అలవెన్స్ వదలండి. ఓకే, నార్మల్ బేసిక్ హ్యాండ్స్ ఇలాగ మార్కింగ్ వేసుకోవాలి. ఎల్బో కానీ 3/4 కానీ ఫుల్ కానీ మీరు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. నేను వచ్చేసి 3/4 పెడుతున్నాను. ఇక్కడి నుంచి ఈ మోడల్ హ్యాండ్స్కి ఇక్కడి నుంచి ఒక 10 ఇంచెస్ కానీ ఇంకా ఎక్కువ కావాలంటే పెట్టుకోవచ్చు. నార్మల్గా 10 ఇంచెస్ పెట్టేస్తున్నాను నేను. సో ఇలాగ 10 ఇంచెస్ లెంత్ మార్క్ చేసుకోవాలి. సో ఇలాగ 10 ఇంచెస్ ఇలాగ లెంత్ ఎక్స్ట్రా హ్యాండ్స్ కాకుండా లెంత్ ఎక్స్ట్రా 10 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఒక 2.5 ఇంచ్ కానీ 3 ఇంచెస్ కానీ ఇలాగ మార్క్ చేసుకోండి. ఇక్కడి నుంచి మీరు ఈ హ్యాండ్స్ మనం షేప్ తీసుకుంటాం కదా, ఇందులోకి ఇలాగా పఫ్ హ్యాండ్ ఎలా మార్క్ చేస్తామో అలాగే షేప్ తీయాలన్నమాట. ఓకేనా, చూడండి ఇందులోకి కలిపేస్తామన్నమాట. ఆర్మ్ హోల్ ఇందులోకి చూడండి ఇక్కడి నుంచి ఇలాగ షేప్ తీసుకుంటూ ఇలాగా ఇందులో కలిపేసేయాలి. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఇలాగ చిన్న చిన్న ప్లేట్స్ ఆపోజిట్ అనమాట. ఇప్పుడు ఇటు సైడ్ ఇలా పెట్టామంటే ఈ సెంటర్కి మళ్ళీ అటు సైడ్ ప్లేట్స్ వచ్చేసి ఇలాగ ఆపోజిట్ పెట్టుకోవాలి. ఈ ప్లేట్స్ ఇలా వచ్చిన తర్వాత అటు సైడ్ వచ్చేసి మనకి ఇలాగ ఆపోజిట్ పెట్టుకోవాలన్నమాట ఈ ప్లేట్స్. సో ఇలాగ పఫ్ పెట్టేసుకోవాలి. సో అర్థమైంది కదా అండి. ఇవి వచ్చేసి బేసిక్ నార్మల్ హ్యాండ్స్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనం ఎక్స్ట్రా కలిపేస్తామన్నమాట. ఇది కట్ చేసుకుందాం. దీనికి దగ్గర మనకి 1 మీటర్ క్లాత్ అన్నా ఉండాలండి. సో లేదంటే ఒక 80 పాయింట్స్ ఉన్నా సరిపోతుంది. సో ఇలాగే పెద్ద వాళ్ళకైతే మనకి చిన్నపిల్లలకైతే ఒక 1/2 మీటరు 60 పాయింట్స్ అయితే సరిపోతుంది. పెద్దవాళ్ళకి ఒక 80 పాయింట్స్ కానీ మీటర్ వరకు అయినా ఉన్నా మనకి పర్వాలేదు. దీనికి వచ్చి మనకి ఎగ్జాక్ట్గా హ్యాండ్స్ లెంత్ 3/4 పెడుతున్నాను కాబట్టి 16 ఇంచెస్ అండి. ఆ లెంత్ అంటే మనకి పెద్దవాళ్ళకు కూడా వచ్చేస్తుంది. సో ఆ లెంత్ పెట్టాను అనమాట. ఇప్పుడు దీనికి ఎగ్జాక్ట్గా ఎంత అంటే శారీ కదా, మనం డబల్ ఫోల్డింగ్ వేసాము. దీనికి ఎంత క్లాత్ పట్టిందంటే దగ్గర 70 పాయింట్స్ పట్టిందనమాట దీనికి క్లాత్. ఓకే, కట్ చేసుకోవాలి. సో మిగిలిన దాంట్లో ఇంకొక వన్ సైడ్ ఇవి 2 కట్ పీసెస్ కదా, వన్ సైడ్ వచ్చేసి బాడీ పార్ట్ కట్ చేస్తాను అనమాట. మిగిలిన 2 మీటర్స్ వచ్చేసి నేను ఫ్లేర్కి యూజ్ చేస్తాను. అంబ్రిల్లా మోడల్ కాదు, బాక్స్ ప్లేట్ స్టిచ్ చేస్తున్నాను. సో నార్మల్ బేసిక్ ఫ్రాకే అండి. ఇంకా ఫ్రంట్ వచ్చేసి వీ నెక్ పెట్టాను కదా, బ్యాక్ జిప్ పెట్టేస్తున్నాను అంతే. సో ఫైనల్ లుక్ ఎలా ఉందనేది చూపిస్తాను.